దయచేసి ఇలా జగిత్యాల గడ్డ నేనేదో ఆశించి కాదు నాయన, నేను అన్ని చూసిన నేను చూడని ఏమీ లేదు. ఈ 4 దశాబ్దాల కాలంలో చూడని ఏమీ లేదు. ఇవాళ ఒకటి ఇవాళ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీఠ విరగడ కావాలని చెప్పంటు ఒకే ఒకటి ఈ రాష్ట్రాన్ని పట్టుకొని శని పీడ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీడ విరగడ కావడానికి కొరకు ఏదైతుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఒక భావనతో ఏదైతుందో ఇవాళ నేను కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేరదొరుకుతుందని చెప్పంటు. దయచేసి ఇంతకాలం నాకు అడ్డగా నిలిచిందా మీరు? నిజంగా మీ అందరికీ నా శేష జీవితం మీ అందరికీ నీ సేవ చేసి రుణం తీసుకోలేని చెప్పంటున్నా. వీళ్ళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వీళ్ళ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయటమే మనందరూ ఒక లక్ష్యంగా మనం ముందు పోవాలని చెప్పంటున్నా. రాబోయే కాలం 119 స్థానాలు ఉంటాయి, ఎన్ని ఉంటాయో తెలియదు, కానీ ఎన్ని స్థానాలు ఉన్నా అని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా మారిందో రేపు రాబోయే శాసన ఎన్నికల్లో మీకు 94 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కంటే ఇక దీనంగా తయారైపోతుందని చెప్పకుండా మనం చూస్తామని చెప్పంటాం. ఇట్ వాజ్ నాట్ బట్ 10% అన్నారు, ఇట్ వాజ్ నాట్ బట్ 10% అని చెప్పంటున్నా. ఇవాళ పరిస్థితి కూడా ఏదైతుందో రాబోయే కాలంలో ఇవాళ ప్రజాభిప్రాయం ఎవరైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాలి. రేపు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం పనిచేయాలి. వాళ్ళు ఎప్పటికైనా ఒకటి కోరుకుంటుంది, అరే ఇంత మంచోని నేను విడిచిపెట్టుండేందే, అదే నిజంగా ఆలోచిస్తే కూడా ఆశ్చర్యం కలుగుతుందా? ఆయన నాకే పగోడు కాదు, నేను గతంలో కలిసి ప్రయాణం చేసినాం. వారి జీవితం విద్యార్థి దశలో ఏదైతుందో ఇదే జగిత్యాల అంగడి బజార్లో గడిపిందని చెప్పంటున్నా. జగిత్యాలకు కేసీఆర్ గారికి ఉన్న ఒక అనుబంధం ఏదైతుందో ఇప్పటి తరాన్ని తెలియకపోవచ్చు, కానీ కేసీఆర్ గారి ఒక బాల్య జీవితం ఏదైతుందో జగిత్యాలతో ముడివేసుకుందని చెప్పంటున్నా. అటువంటి కేసీఆర్ గారు ఏదైతుందో ఆనాడు తాడిత పీడిత వర్గాలు ఏదైతుందో వీళ్ళు వారి యొక్క హక్కుల సాధన కొరకు జగిత్యాల చైత్ర యాత్ర ఏదైతే ఇదే గడ్డ మీదకి వెళ్ళి ఇదే సమావేశ స్థలికి వెళ్ళి ఆరంభింపజేసిరని చెప్పంటున్నారు. కేసీఆర్ గారు ఒకటే చెప్పిండ్రు, వారే అన్నారు అది మనం 70లో ఒకసారి ఏదైతుందో ఆనాడు జగిత్యాల చైత్ర యాత్ర చేసిన చూడుని అదే జాగ్రత్త పెట్టాలన్నాయా మన స్ఫూర్తి మనం వినిపించాలని చెప్పిండ్రు. వారి ఆలోచనకు అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారి ఒక చైత్ర యాత్ర ఇదే జగిత్యాల గడ్డ నుండి ఇదే కేంద్రానికి వెళ్ళి వారు పిలిపిస్తున్నారని చెప్పంటున్నారు. ఇలా రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయటం కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా ఏదైతుందో నెలగో వారు ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర పూర్తిగా తోడ్పడడం మన ఏకైక లక్ష్యంగా పనిచేయాలి. మరి ఆ విధంగా పనిచేసే అవకాశం కల్పించినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తామని చెప్పండి. వాస్తవంగా ఏదైతుందో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇవాళ రావాల్సిందే, వారికి వేరే బాధ్యత అప్పగించడంతో మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు రాలేకపోయిండ్రు. వాస్తవంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో చొరవ చూపెట్టింది కేటీఆర్ గారు హరీష్ రావు గారు అని చెప్పంటున్నా. కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా దీన్ని రూపకల్పన చేసింది కేటీఆర్ గారు హరీష్ రావు గారు అని చెప్పంటున్నా. ఏదైనా కానీ నేను ఎక్కువ అంటే ఎందుకంటే మీ అందరికీ కేసీఆర్ గారిని వినాలని ఉందా? అందరూ అనుకుంటూ వీడైందా 40 సభ్యులు నిలబడతారని చెప్పాను. ఇప్పుడు జీవన్ రెడ్డిని ఎప్పుడు చూసినాడు, ఇటు కొత్త కాదు కదనే. నేను పేరు ఇంటికెళ్ళి నల్లగున్నప్పటికీ చూసిదా మొత్తం ఎంటికలు అన్ని నెరిసినయ్యాలి, ఒక్క నల్లెటిగా దొరకదట్లేదు అన్నట్టు. అటువంటి జీవన్ రెడ్డి గురించి ఏదైతుందో వీళ్ళు ఇక్కడ తెలియని పౌరులు లేడు. జగిత్యాల గడ్డతో నాకున్న అనుబంధం అలాంటిది, ఆత్మీయత అలాంటిది అని చెప్పంటున్నా. నా భావి జీవితం శేష జీవితం ఏదైతుందో కేసీఆర్ యొక్క నాయకత్వం లోపల తిరిగి ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం ఏకైక లక్ష్యంగా ఏదైతుందో మన అంతా నడుము బిగించాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి యొక్క నాయకత్వం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఎన్నో రోజుల నుంచి కేసీఆర్ గారి పలుకు వినాలి, కేసీఆర్ గారిని చూడాలి అని ఎర్ర టెండ కూడా వదిలిపెట్టి వచ్చిన మీ ఈ అవకాశం